తిరుమల కొండపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. జల్లులతో పాటు మంచు దట్టంగా కురుస్తోంది. కనుమదారుల్లో పొగమంచుతో వాహనదారులకు ఇబ్బంది పడుతున్నారు. మొదటి ఘాట్ రోడ్లోని 33వ మలుపు వద్ద కారు రక్షణ గోడను ఢీకొని ఓ భక్తుడు గాయపడ్డాడు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితిని తిరుమల నుంచి మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. గిరులను పొగమంచు కమ్మేసింది. నిన్న తుఫాను ప్రభావంతో నిన్న ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా దట్టంగా పొగమంచు తిరుమల కొండపై కురుస్తున్న పరిస్థితి ఉంది. చిరుజల్లులు పొగమంచు కురుస్తుండడంతో కొంత భక్తులు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. కనుమ రహదారుల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలకు చేరుకునే కనుమ రహదారి, తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే కనుమ రహదారుల్లో వాహనదారులు లైట్ల సాయంతో ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. కొంత దూరంలో 10 మీటర్ల దూరం, 5 మీటర్లు కొంత దూరంలో ఉన్న వాహనం కూడా పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో భద్రతా సిబ్బంది వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కూడా సూచనలు చేస్తున్నారు. అక్కడక్కడ చిన్న ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. కొండ మీద మొత్తం కూడా పొగమంచు కమ్మేసింది. ఇప్పుడు మనం ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందున్నాం. శ్రీవారి ఆలయం మనకు కొంత దగ్గర ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా పొగమంచుతో కనిపించిన పరిస్థితి ఉంది. ఇంకా తిరుమల పరిసరాలు మొత్తం కూడా ఆలయ పరిసరాలు మొత్తం కూడా దట్టంగా కూడా పొగమంచు కమ్మేసింది. మొత్తం ఈ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో చలికి భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఈ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా కూడా మారడంతో కొంతమంది భక్తులు ఈ ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది. తమ ఫోన్లతో కూడా ఫోటోలు దిగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం కొండ మీద కొంత దూరంలో ఉన్న వ్యక్తులు కూడా పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొంది. గత రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. కొండ మీద మొత్తం కూడా పొగమంచు కమ్మేసింది. ఇప్పుడు మనం ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందున్నాం. శ్రీవారి ఆలయం మనకు కొంత దగ్గర ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా పొగమంచుతో కనిపించిన పరిస్థితి ఉంది. ఇంకా తిరుమల పరిసరాలు మొత్తం కూడా ఆలయ పరిసరాలు మొత్తం కూడా దట్టంగా కూడా పొగమంచు కమ్మేసింది. మొత్తం ఈ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో చలికి భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఈ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా కూడా మారడంతో కొంతమంది భక్తులు ఈ ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది. తమ ఫోన్లతో కూడా ఫోటోలు దిగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం కొండ మీద కొంత దూరంలో ఉన్న వ్యక్తులు కూడా పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొంది. గత రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అప్పుడప్పుడు చిరుజల్లులు కూడా కురుస్తుండడంతో చలి తీవ్రత కూడా కొంత పెరిగిన పరిస్థితి ఉంది. అయ్యప్ప స్వామి భక్తులు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. వారు కూడా ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా చిన్న పిల్లలు, వృద్ధులు అయితే ఈ చలికి కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా ఇదే విధంగా కూడా చిరుజల్లులు కురుస్తూ నిన్న సాయంత్రం నుంచి పొగమంచుతో తిరుమల కొండ మొత్తం కూడా కప్పేయబడి ఉన్న పరిస్థితి కనపడుతుంది. తిరుమల నుంచి కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్విక్, ఈటీవీ న్యూస్.